ఈరోజైతే రొయ్యల ఫ్రై చూపిద్దాం అనుకుంటున్నాను. మనం కేజీ రొయ్యలు తీసుకుంటే సగానికి సగం పోతుందండి. ఇంకా మంచిగా నీట్గా శుభ్రంగా కడిగేసి ఉప్పు, కారం, అలాగే అల్లిమిరపకాయ పేస్ట్, కొద్దిగా పెప్పర్ పొడి, గరం మసాలా కూడా కొంచెం వేసానండి. అన్నీ కలిపి ఒక 1 అవర్ 2 అవర్స్ నానబెట్టేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయినాక కొద్దిగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు వేసి మంచిగా వేయించిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న మన రొయ్యలను అయితే అందులో వేసానండి. ఇంకా మంచిగా కలిపేసి జరసేపు కొద్దిగా 5 మినిట్స్ అలా వదిలేసేయాలండి. మీలో ఎంతమందికి రొయ్యలు ఇష్టమో ఒక కామెంట్ అయితే చేయండి. చూసారా మన రొయ్యలు మంచిగా ఉడుకుతున్నాయి నూనెలో, మంచిగా ఉడికి దగ్గరికి అయిపోతాయి. తింటుంటే రొయ్యలు మంచిగానే అనిపిస్తాయి కదండి. ఇక మొత్తానికైతే ఫైనల్గా నిమ్మకాయ రసాన్ని అయితే యాడ్ చేశాను అనమాట. ఇలా పైనుంచి కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా కూడా వేశాను. ఇక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇంత రేటు పెట్టి కొంటే గిన్నె అవుతాయండి రొయ్యలు. ఇదే బాధ, ఎక్కువ డబ్బులు కొంచెం క్వాంటిటీ, కానీ హెల్త్కి మంచిది. ఎలా అనిపించింది?